గురించి నన్ను అడగవలెను, నేను అతను తిరిగి నీ యొద్దకు తీసుకుని వచ్చి నీ ఎదుట నిలబెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును అని తండ్రితో చెప్పాడు. తన తమ్ముని కొరకు అతను యూదా పూటబడ్డాడు. కేవలం తమ్ముడి కొరకే కాదు, కానీ మిగిలినటువంటి అన్నదమ్ములందరూ కూడా, మరి తండ్రి కుటుంబము అందరూ కూడా, వారు 70 మంది, వారందరూ బ్రతకాలి అంటే సహోదరుల కొరకు ఒకడు తన జీవితాన్ని త్యాగం చేసుకోవడానికి ఇష్టపడాలి. అప్పుడు యూదా తన జీవితాన్ని వారి కొరకు త్యాగం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. వీరందరూ కలిసి మరి ఐగుప్తు దేశానికి వెళ్ళారు. యోసేపుకు తమను కనపరుచుకున్న తర్వాత యోసేపు బెన్యామిని చూసి చాలా సంతోషపడ్డాడు. కానీ నేను యోసేపునని వీళ్లకు తనను తాను తెలియజేసుకోలేదు వెంటనే. అయితే అతను వీరందరికీ ధాన్యం నింపి, బెన్యామిని వంతు కూడా ధాన్యం నింపి అతని గోనె సంచిలో మరొక వెండి పాత్రను పెట్టి వెళ్ళండి అని చెప్తాడు. వారు వెళ్తున్నప్పుడు దారి మధ్యలో మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకొని రావడానికి ఒక వ్యక్తిని పంపించాడు. ఆ వ్యక్తి వచ్చి, మా యజమానుడి యొక్క వెండి గిన్నె మీరు తీసుకొని వెళ్తున్నారు, ఎవరో మీలో దొంగతనం చేశారు అంటే సరే అని అందరూ వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చినప్పుడు అందరు మూటలు విప్పినప్పుడు బెన్యామిన్ యొక్క మూటలో ఆ వెండి గిన్నె కనబడింది. వెండి గిన్నె కనబడినప్పుడు అప్పుడు మీరందరూ నిశ్చింతగా వెళ్ళిపోవచ్చు, ఇదిగో వెండి గిన్నె దొరికిన ఇతను నా దగ్గరే ఉండిపోతాడని యోసేపు తన తమ్ముడిని తన దగ్గర ఉంచుకోవాలని అనుకున్నాడు. ఆ సమయంలో ఆదికాండం 44వ అధ్యాయము 32-33 వచనాల్లో ఈ విధంగా యూదా యోసేపుతో ఈ విధంగా అంటున్నాడు, తమ దాసుడనైన నేను ఈ చిన్నవాణిని గురించి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేను అతను తీసుకొని రాని ఎడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పి తిని, కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా నుండనిచ్చి ఈ చిన్నవాని తన సహోదరులతో వెళ్ళనిమ్ము. ఈ చిన్నవాడు నాతో కూడా ఉంటేనే కానీ నా తండ్రి యొద్దకు నేను ఎట్లు వెళ్ళగలను, వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పాను. హల్లెలూయా. యోసేపుతో అంటున్నాడు, నీ దాసుడు నేను ఈ చిన్నవాని కొరకు నా తండ్రి దగ్గర నేను పూటబడ్డాను. ఒకవేళ ఈ చిన్నవాడు లేకపోతే నా తండ్రి చనిపోతాడు. ఈ చిన్నవాడి యొక్క ప్రాణము నా తండ్రి ప్రాణంతో పెనవేసుకొని ఉన్నది కనుక ఈ చిన్నవాడికి ప్రతిగా ఏలిన వారికి నేను దాసుడుగా ఉంటాను కనుక నన్ను మీ దగ్గర దాసునిగా ఉండనిచ్చి వీరందరినీ పంపివేయమంటాడు. హల్లెలూయా. ఇక్కడ యూదా తన అన్నదమ్ముల కొరకు, తన సహోదరుల కొరకు తన జీవితాన్ని త్యాగం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. పరాయి దేశంలో దాసుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. కేవలం తన తండ్రి ఇంటి వారు, తన అన్నదమ్ములు, వారి కుటుంబాలు అందరూ సౌఖ్యంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో తన సహోదరుల కొరకు తన జీవితాన్ని త్యాగం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇది దేవునికి నచ్చినటువంటి గుణము. కనుక ఈ 12 మంది అన్నదమ్ములలో ఎవరి గోత్రంలో కూడా యేసుక్రీస్తు పుట్టలేదు, కానీ యూదా గోత్రంలోనే యేసుక్రీస్తు పుట్టడానికి కారణం ఇదే. సహోదరుల కొరకు తన జీవితంను త్యాగం చేసుకోవడానికి యూదా ఇష్టపడ్డాడు. యూదా గోత్రములో నుండి యేసుక్రీస్తుగా ఈ లోకంలోనే జన్మించాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనంలో మరి ఆయన యూదా గోత్రపు సింహము అని పిలువబడ్డాడు యేసుక్రీస్తు. అంతేకాకుండా ఇశ్రాయేల్ అందరూ కూడా ఈ రోజున ఇశ్రాయేల్ దేశంలో వాళ్ళందరూ యూదులు అని పిలువబడుతున్నారు, జ్యూస్ అని పిలువబడుతున్నారు. వాళ్ళందరికీ యూదా పేరు వచ్చింది. కారణం ఏంటంటే వారందరి కొరకు ఆయన జీవితం త్యాగం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఈ రోజున ఇశ్రాయేల్ దేశంలో ఏ గోత్రం పేరు ఎత్తరు, ఫలానా గోత్రికులు అని అనరు. ఇశ్రాయేల్ దేశంలో ఇశ్రాయేల్ అందరినీ ఈ రోజున యూదులోనే పిలుస్తున్నారు, యూదా వంశపు వారే అని పిలుస్తున్నారు. కారణం ఏంటంటే వారందరూ ఈ రోజున ఆ విధంగా జీవించడానికి, క్షేమంగా ఉండడానికి కారణము యూదా తన సహోదరుల కొరకు తన జీవితాన్ని త్యాగం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు యూదా గోత్రంలో నుండే ఈ లోకంలోనికి ఆయన మానవ శరీరధారిగా దిగి వచ్చాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనంలో ఎదుటివాని కొరకు పూటబడిన వాడు చెడిపోవును, పూటబడనొప్పని వాడు నిర్భయముగా నుండునని. ఎదుటివాని కొరకు పూటబడిన వాడు చెడిపోతాడట. అవును,
యూదా తన సహోదరుల కొరకు తాను చెడిపోవడానికి సిద్ధపడ్డాడు. దేవుడిచ్చిన దేశానికి దూరంగా ఉండడానికి సిద్ధపడ్డాడు. తండ్రింటికి దూరంగా ఉండడానికి సిద్ధపడ్డాడు. కనుక దేవుడు యేసుక్రీస్తు యూదా గోత్రంలోంచి ఈ లోకంలోకి వచ్చి యూదాను ఘనపరిచాడు. హల్లెలూయా. తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన దావీదు కుమారుడు అని అనబడ్డాడు. కారణం ఏంటనగా, ఒకప్పుడు సౌలు రాజు ఇశ్రాయేలు దేశంను పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఆయన దేవునికి విరోధంగా పాపం చేసి సౌలు రాజు దేవునికి దూరం అయ్యాడు. విశ్వాస విషయంలో పడిపోయాడు. ఒకసారి ఫిలిష్తీయులు సౌలు పరిపాలిస్తున్న కాలంలో ఇశ్రాయేల్ దేశం దండెత్తి వచ్చినప్పుడు సౌలు రాజు మరియు ఇశ్రాయేల్ అంతా బారుగా పంక్తులు తిరిగి నిలబడ్డారు ఫిలిష్తీయులకు ఎదురుగా. ఫిలిష్తీయుల్లోంచి ఒక ఎత్తైనటువంటి పొడవైనటువంటి ఒక సైనికుడు ముందుకొచ్చి ఇశ్రాయేలుతో ఛాలెంజ్ చేస్తున్నాడు. మీలోంచి ఎవరైనా వచ్చి నన్ను జయిస్తే మేమందరం మీకు లొంగిపోతాం, ఫిలిష్తీయులమంతా మీకు లొంగిపోతాం. నన్ను మీలో ఎవరు వచ్చి జయించకపోతే మీరందరూ మాకు దాసులైపోవాలి అని గొల్యాతు వచ్చి 3 దినములుగా ఛాలెంజ్ చేస్తున్నాడు. అప్పుడు ఎవరు కూడా ఇశ్రాయేల్ దేశంలో ఇశ్రాయేలీలోండి సైన్యములో నుండి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. సౌలు రాజు కూడా ధైర్యం సరిపోవడం లేదు. కారణం ఏంటంటే వీళ్ళందరూ విశ్వాస విషయంలో పడిపోయి ఉన్నారు, అధైర్యంతో ఉన్నారు, పడిపోయిన స్థితిలో ఉన్నారు విశ్వాస విషయంలో. అప్పుడు గొర్రెలు కాసుకునేటటువంటి ఒక బాలుడు, దావీదు అనేటటువంటి ఒక బాలుడు, యవనస్తుడు ముందుకు వచ్చాడు. ముందుకు వచ్చేసి చూడండి, 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 32వ వచనంలో, ఈ ఫిలిష్తీని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదనని దావీదు సౌలుతో అనగా, దావీదు వచ్చేసి నేను ఈ ఫిలిష్తీన్తో పోట్లాడతాను, వీడి విషయమై మీరు ఎవరు కృంగిపోవాల్సిన అవసరం లేదు అని తన జీవితాన్ని రిస్కులో వేసుకున్నాడు. పడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి దేవుని ప్రజల కొరకు తన జీవితాన్ని రిస్కులో పడేసుకొని దావీదు ఆ ఫిలిష్తీన్ తోటి యుద్ధానికి దిగి దేవుని కృపచేత అతన్ని ఓడించి విశ్వాస విషయంలో పడిపోయినటువంటి రాజును, ప్రజలను దావీదు రక్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ గొల్యాతుతో పోరాడే విషయంలో దావీదు ప్రాణం పోయినా పోవచ్చునేమో, అయినా సరే పర్వాలేదు, నేను నిశ్చయముగా విశ్వాస విషయంలో పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఈ రాజును, ప్రజలను నేను రక్షించాలి అన్న ఉద్దేశంతో దావీదు తన జీవితాన్ని రిస్కులో వేసుకొని యుద్ధానికి ముందు కురికాడు. హల్లెలూయా. ఒక మాట ఉంది, లవ్ ఇన్వాల్వ్స్ రిస్క్ అని. ప్రేమ ఎటువంటి రిస్క్ నైనా తీసుకుంటుందట. ప్రేమ కలిగినటువంటి వారు ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటారు. కనుక దావీదు పడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ అందరిని ప్రేమించాడు. వారి కొరకు తన జీవితాన్ని రిస్క్లో వేసుకొని యుద్ధానికి దిగి దేవుని కృపచేత జయించి గొప్ప రక్షణ కలుగజేశాడు. కనుక ఈ విషయము దేవునికి నచ్చింది. విశ్వాస విషయంలో పడిపోయిన వారి కొరకు దావీదు తన జీవితాన్ని త్యాగం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. కనుక దేవుడు ఈ లోకంలోనికి ఆయన దిగి వచ్చినప్పుడు దావీదు కుటుంబములో నుండి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. యేసుక్రీస్తుగా దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో మానవ శరీరధారిగా ఉన్నటువంటి కాలంలో మరి గుడ్డి భర్తమై దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాడు. సురోఫెనిక వంశపు గ్రీస్ దేశస్తురాలు ఆమె, తూరు సీదోన్ ప్రాంతంలో స్త్రీ, ఆమె కూడా దావీదు కుమారుడా నన్ను కరుణించమని ఆమె కేకలు వేసింది. ఈ విధంగా యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు. ఆయన ఏమాత్రం సిగ్గుపడలేదు. ఎందుకంటే ఇటువంటి గుణములు ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా ఉండేటటువంటి గుణము దేవునికి చాలా ఇష్టమైనటువంటి గుణం. అబ్రహాము అన్యజనులకు దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు. యూదా సహోదరులకు దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు. దావీదు పడిపోయిన వారికి దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు. వారి జీవితాలు రిస్కులో పడేసుకున్నారు. కాబట్టే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన అబ్రహాం సంతానం అని పిలువబడ్డాడు. యూదా
యూదా గోత్రపు సింహము అనబడ్డాడు. యూదా గోత్రములోని పుట్టాడు. మరి దావీదు కుమారుడని పిలువబడ్డాడు. కారణమేమనగా వీరు ముగ్గురు 3 రకాల ప్రజల కొరకు తమ జీవితాల్ని దేవునికి వారికి మధ్యలో వేసుకొని రిస్క్ తీసుకున్నారు, త్యాగం చేయడానికి ఇష్టపడ్డారు. కనుక నీవు కూడా ఈ విధంగా దేవునికి మానవులకు మధ్యవర్తిగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను కూడా ఘనపరుస్తాడు, నీ జీవితాన్ని కూడా ఘనపరుస్తాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో ప్రతి ఒక్కరు తీరుస్తాడు. అన్ని విషయంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక ఈ విధంగా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాల్సిందిగా నేను మేము కోరుతున్నాను. ఈ సమయంలో నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. దేవునికి మీకు మధ్యవర్తిగా నేను ఈ సమయంలో మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నాయనా ప్రభువానికి స్తోత్రములు. నాయనా నీ ఈ లోకంలోనికి అబ్రహాం సంతానంగా వచ్చావు. అబ్రహాం సంతానంగా వచ్చి నాయన ఈ లోకంలో అన్యజనులందరి కొరకు ఆశీర్వాదంగా ఉన్నావు. ప్రభువానికి స్తోత్రములు. శిలువలో నీ రక్తం కార్చి చనిపోయి పాతి పెట్టబడి లేచడం నానే ఈ లోకంలోనికి నాయనా నీవు యూదా గోత్రపు సింహం వల్ల వచ్చావు. ప్రభువానికి స్తోత్రములు. సహోదరుల కొరకు కూడా నాన్న నువ్వు ప్రాణం ఇచ్చావు. నాన్న స్తోత్రములు. అంతేకాకుండా ప్రభువా దావీదు కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చాను. స్తోత్రములు. ప్రభువా నాన్న విశ్వాసం విషయంలో పడిపోయిన వారి కొరకు కూడా నువ్వు ప్రాణం ఇచ్చావు. నాన్న స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రభువా ఇదిగో ఈ సమయంలో నాన్న ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి బిడ్డల్లో నాన్న ఈ ప్రజలు అన్యజనులుగా ఉన్నప్పటికీ, ప్రభువా ఇదిగో విశ్వాసులుగా ఉన్నప్పటికీ, పడిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ, ప్రభువా వీరి కొరకు నీ దాసుని ప్రార్థిస్తున్నాను. స్తోత్రములు. వీరందరి కొరకు శిలువలో నీ రక్తం కార్చావు. వీరందరి కొరకు శిలువలో చనిపోయి పాతి పెట్టబడి సమాధిలోని సజీవునిగా లేచావు. స్తోత్రం. కనుక ప్రభువా యేసుక్రీస్తు నాయన ఇదిగో వీళ్ళందరినీ కనికరించి ప్రభువా వీరందరి ఆత్మలు ఇప్పుడే మీరు రక్షించండి. నాన్న నీ రక్తంలో ఇప్పుడే ప్రభా వీరందరూ మీరు కడగండి, పరిశుద్ధపరచండి, నీ పరిశుద్ధాత్మతో నింపండి. నాన్న స్తోత్రములు. ఈ ప్రజలందరి ప్రభా ఇప్పుడే మీరు ఆశీర్వించండి. నాన్న ఈ ప్రజలందరి ప్రభా యేసుక్రీస్తు ప్రభా నీ ప్రజలుగా చేసుకోండి. నాన్న నీ బిడ్డలుగా చేసుకోండి. వీరి జీవితాల కుటుంబాల్లో ప్రతి సమస్యను తొలగించండి. వీరి జీవితాల కుటుంబాల నాన్న ప్రతి అక్కర తీర్చండి. ప్రభానికి స్తోత్రములు. ఏ విషయంలో బిడ్డల కొదువంటాను వీలేదు ప్రభా. వీరికి నీకు మధ్యలో ఉన్నటువంటి నానా గ్యాప్ తొలగిపోను కాక ప్రభానికి స్తోత్రములు. యేసు ప్రభా ఈ బిడ్డలందరూ నీలో అంటుకట్టబడుదురు గాక. నాన్న నీకు స్తోత్రములు. ఈ బిడ్డలు ఆశ్చర్యించి దీవించండి. నీ బిడ్డలుగా చేసుకొని అన్ని విషయంలో ఆశ్రయించి మీరు అక్కర తెచ్చి నీ పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకోమని నేను వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సందేశం ద్వారా మీరందరూ ఆశీర్వదించబడ్డారని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అక్కరలను మాకు ఈమెయిల్ ద్వారా కానీ ఉత్తరం ద్వారా కానీ తెలియజేయండి. మేము మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థిస్తాం. మీలో చాలామంది ఫోన్ చేసి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత మీ పేర్లు, మీ సమస్యలు గుర్తుపెట్టుకొని ప్రతిరోజు ప్రార్థించమని కోరుతున్నారు. రోజుకు 100 కొలది పేర్లను, సమస్యలను గుర్తుపెట్టుకొని ప్రార్థించడం అసాధ్యం. కాబట్టి మీ కొరకు టీవీ క్లబ్ మెంబర్షిప్ ఫామ్ ఒకటి మేము తయారు చేశాము. ఇక్కడ మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు రాసి ఇక్కడ మీ ఫోటో అతికించండి. ఈ క్రింద మీ ప్రార్థన అవసరతలు రాసి మీ అడ్రస్తో సహా మాకు తెలియజేయండి. ఈ విధంగా మీ రికార్డ్ మా దగ్గర ఉన్నట్లయితే ప్రతిరోజు మీ నిమిత్తమై ప్రార్థన చేయడానికి వీలవుతుంది. కాబట్టి నేడే ఈ ఫామ్ కొరకు మాకు వ్రాయండి. ఈ ఫామ్లో మీ అడ్రస్ రాయడం మర్చిపోకండి. మా అడ్రస్ మెడికల్ లైఫ్ ప్రేయర్ అండ్ హీలింగ్ సెంటర్, ప్లాట్ నంబర్స్ 44